త్రివిధ దళాల భేటీలో ప్రధాని మోడీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదన్నారు. పాక్ నుంచి కాల్పులు జరిపితే భారత్ కూడా జరుపుతుందని, పాక్ దాడులు జరిపితే భారత్ కూడా దాడులకు దిగుతుందని హెచ్చరించారు. ఇక త్రివిధ దళాలకు ప్రధాని మోడీ కీలక ఆదేశాలు జారీ చేశారు. పాక్ నుంచి కాల్పులు జరిపితే తాము ధీటుగా సమాధానం ఇస్తామన్నారు. ఇక కాశ్మీర్ విషయంలో ఇంతకు మించి మాట్లాడేది ఏమీ లేదన్న ప్రధాని, కాశ్మీర్ విషయంలో భారత వైఖరి ఎప్పుడు ఒకటేనన్నారు. పీఓకేపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకే అంశంలో మధ్యవర్తులు తమకు అవసరం లేదన్నారు. రేపు భారత్ పాకిస్తాన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు హాట్లైన్లో చర్చలు జరగనున్నట్లుగా సమాచారం. భారత్ పాక్ డీజీఎంఓలు చర్చలు జరపనున్నారు. సరిహద్దుల కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపు వంటి అంశాలపై చర్చించనున్నట్లుగా సమాచారం. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి సీజ్ ఫైర్ అమలుకి వచ్చింది. సీజ్ ఫైర్ అమలుకి వచ్చిన 3 గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది. కాల్పుల ఉల్లంఘనపై భారత డీజీఎంఓ పాక్ను నిలదీయనున్నట్లుగా సమాచారం. ఇక రేపటి చర్చలు కాల్పుల విరమణకే పరిమితం అవుతాయంటూనే రక్షణ శాఖ వర్గాలు. ఇక దీనికి సంబంధించి ఓవరాల్గా అప్డేట్స్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, రేపు భారత పాకిస్తాన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో ఇటు త్రివిధ దళాధిపతులు, అదేవిధంగా ఇటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో కలిసి ఒక కీలకమైన మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఇప్పటికే ఏదైతే సీజ్ ఫైర్ను అమల్లోకి వస్తుందని చెప్పిన తర్వాత, నిన్న 5 గంటల తర్వాత అమల్లోకి వస్తుందని చెప్పిన తర్వాత కూడా ఇరు దేశాలు అంగీకరించినప్పటికీ పాకిస్తాన్ వితిన్ 2-3 గంటల లోపట్నే మళ్ళీ దాని ఇచ్చిన ఏదైతే మాటకు తూట్లు పడుస్తూ మళ్ళీ కాల్పులకు తెగబడడం ఏదైతే ఉందో దీన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ వైపు నుంచి కాల్పులు కానీ ఇట్లాంటి దాడులు కానీ వస్తే ఖచ్చితంగా ప్రతిఘటిస్తామని చెప్పి కూడా భారత్ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు జరిగినటువంటి హై లెవెల్ ఏదైతే ఈ మీటింగ్ ఉందో ఈ మీటింగ్లో నరేంద్ర మోడీ కొన్ని కీలకమైన అంశాలని ప్రస్తావించడం జరిగింది. త్రివిధ దళాధిపతులకు ముఖ్యంగా ఏదైతే పీఓకే విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు అని చెప్పి నరేంద్ర మోడీ అయితే ఈ యొక్క కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటికీ ఎవరైనా మధ్యవర్తిత్వం వహిస్తామంటే పీఓకే అనేది ద్వైపాక్షిక అంశం అని, దీనిపై భారత్ వైఖరి ఎప్పుడు కూడా గతంలో ఉన్న వైఖరి ఇప్పుడు ఉంటుంది. దీనిపై ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు. ఇంతకు మించి పీఓకే విషయంపై మాట్లాడవలసింది ఏమీ లేదు అని చెప్పి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న సీజ్ ఫైర్ కు సంబంధించి ఇప్పటికే అమెరికా ఏదైతే ఇరు దేశాలను కూడా మధ్యవర్తిత్వం వహిస్తుంది అని చెప్పేసి కూడా అక్కడి ఏదైతే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ట్వీట్ చేయడం జరిగిందో, సో దానిపై ఇప్పటికే ఇటు ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇండియాలో ఖచ్చితంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పవలసిందే. పాకిస్తాన్ వక్ర బుద్ధి మారడం లేదు. ఎందుకంటే సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుందని చెప్పిన తర్వాత కూడా కాల్పులు జరగడం పట్ల కూడా ఇప్పటికే భారత్ దీన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. అదేవిధంగా పీఓకే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం అవి కీలకంగా మారడం జరిగింది. పాకిస్తాన్కు ఎట్టి పరిస్థితుల్లోనూ పీఓకేలో గతంలో ఉన్న వైఖరే భారత్ ఇప్పుడు కూడా అదే వైఖరిపై అదే స్టాండ్ పై ఉంటుందని చెప్పేసి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే పీఓకేను భారత్కు అప్పగించడం తప్ప పాకిస్తాన్కి వేరే ఆప్షన్ లేదు అని చెప్పి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ త్రివిధ దళాధిపతుల సమావేశంలో ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తే మనం చెప్పొచ్చు ఖచ్చితంగా ఏదైతే ప్రపంచ ఇతర దేశాలు అమెరికా లాంటి దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తాము, కశ్మీర్ విషయంలో ఇంకా 1000 ఏళ్ళైనా దీనికి మేము ఖచ్చితంగా మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పి ట్రంప్ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీట్కు
నరేంద్ర మోడీ సమాధానం ఇచ్చినట్టుగా ఈ వ్యాఖ్యలు మనం చూడాల్సి ఉంటుందని చెప్పి కొందరు మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే కశ్మీర్ అనేది ఇరు దేశాలకు సంబంధించిన అంశం. ముఖ్యంగా ఏదైతే భారత్ కు సంబంధించినటువంటి కశ్మీర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి భారత్ గతంలోనూ ఇప్పుడు కూడా ఒకటే స్టాండ్ పై ఉంది అని చెప్పి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా రేపు సీజ్ ఫైర్ కు సంబంధించి రేపు చర్చలు జరగనున్నాయి. ఇండియా పాకిస్తాన్ మధ్య మధ్యాహ్నం 12 గంటలకు హాట్లైన్ వద్ద ఈ యొక్క చర్చలు జరుగుతాయని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారిక వర్గాల నుంచి తెలుస్తా ఉంది. ఇరు దేశాల డీజీఎంఓలు ఈ యొక్క చర్చల్లో పాల్గొంటారని చెప్పి తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే సీజ్ ఫైర్ కే పరిమితం అవుతారని చెప్పేసి కూడా ఈ చర్చలు మనకు తెలుస్తా ఉంది. అయితే రేపటి చర్చలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి, అందులో భారత్ వైఖరి ఏ విధంగా ఉండాలనే దానిపై కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్రివిధ దళాధిపతులకు, అదేవిధంగా ఇటు రక్షణ శాఖ మంత్రికి, ఇటు ఈ కీలక ఎవరైతే అధికారులకు కొన్ని సూచనలు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఒకవేళ ఈ రోజు కనుక రాత్రి కానీ అదేవిధంగా పాకిస్తాన్ నుంచి సీజ్ ఫైర్ అని చెప్పినా కూడా పాకిస్తాన్ నుంచి ఇటు కాల్పులు కానివచ్చు, దాడులు కానివచ్చు ఒకవేళ జరిపితే ఖచ్చితంగా భారత్ దానికి బదులు తీర్చుకుంటుందని చెప్పి కూడా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే పాకిస్తాన్ చేసే చర్యలను బట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి రియాక్షన్ ఉంటుందని చెప్పి కూడా ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులకు ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేసినట్టుగా అయితే తెలుస్తుంది. పిఓకేపై మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు, ఖచ్చితంగా పిఓకేను అప్పగించడం తప్ప పాకిస్తాన్కి వేరే మార్గం లేదని చెప్పి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి అయితే ఈ సమావేశంలో స్పష్టం చేయడం జరిగింది. చక్రి, అయితే రేపు డీజీఎంఓలు చర్చలు అయితే జరపనున్నారు. అయితే చర్చల సారాంశం ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు రాజు? రేపు జరగబోయే చర్చలు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం సీజ్ ఫైర్ కు మాత్రమే పరిమితమయ్యే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే నిన్న 5 గంటల తర్వాత సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుందని చెప్పిన తర్వాత కూడా పాకిస్తాన్ మళ్ళీ కాల్పులకు తెగబడటం ఏదైతే ఉందో, దాడులకు తెగబడటం ఏదైతే ఉందో, సో దీన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తుంది. కాబట్టి సో రేపు సీజ్ ఫైర్ అంశం పాకిస్తాన్ ఈ అంశాలను సో మరి ఏ విధంగా దీన్ని కప్పిపుచ్చుకోబోతా ఉంది, పాకిస్తాన్ ఏ విధంగా సమాధానం చెప్పబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఒకవేళ సీజ్ ఫైర్ కి మేము కట్టుబడి ఉంటామని చెప్పిన తర్వాత కూడా సో మళ్ళీ పాక్ తన వక్రబుద్ధిని అదేవిధంగా కంటిన్యూ చేస్తుందా లేదా అని తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్లో ఇటు రాజకీయ నాయకులు చెప్పిన ఏవైతే అంశాలు కానివచ్చు, ఇతర అంశాలు కావచ్చు, ఇక్కడ ఆర్మీ రాజకీయ నాయకుల చెప్పినా కూడా వినట్లేదు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. ఇప్పటికే పాకిస్తాన్లో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది అని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఆర్మీ చీఫ్ ఎవరైతే అక్కడ ఉన్నారో ఆసిఫ్ మునీర్ అతనికి అదేవిధంగా ఇటు ప్రధానికి మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పేసి కూడా విభిన్నమైనటువంటి వార్తలు వస్తా ఉన్న నేపథ్యంలో సో రేపు మరి అక్కడ ఆ దేశ డీజీఎంఓలు మన దేశ డీజీఎంఓ తోటి సమావేశంలో పాల్గొన్న తర్వాత సో ఎట్లాంటి వైఖరిని వెల్లడించబోతా ఉంది పాకిస్తాన్, సో సీజ్ ఫైర్ కు కట్టుబడి ఉంటామని చెప్పి రేపు కూడా మరోసారి చెప్పబోతా ఉందా, ఒకవేళ చెప్పిన తర్వాత ఆ మాటకు కట్టుబడి ఉంటుందా అనేది ఇక్కడ కీలకంగా మారింది. సో రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఈ చర్చలు జరుగుతాయని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తా ఉంది. సో దీనికి సంబంధించి అధికారికంగా ఇంకా కూడా మనకు సమాచారం రావాల్సి ఉంది. చక్రి, రాజు, కాల్పుల ఉల్లంఘనపై భారతీయ డీజీఎంఓ పాక్ను నిలదీసే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తామని ఒకవైపు చెప్తా ఉంది, మరొక వైపు ఈ సీజ్ ఫైర్ అంశాన్ని పాకిస్తానే లేవనెత్తినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. మొదటగా పాకిస్తానే ఈ కాల్పుల విరమణను ప్రతిపాదించి మళ్ళీ అదే 2-3 గంటల లోపలే మళ్ళీ కాల్పులకు తెగబడడం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఇది యుద్ధ నీతిని తుంగలో తొక్కడం కిందకి వస్తుంది. అదేవిధంగా పాకిస్తాన్ మాట మీద నిలబడదు అని చెప్పేసి కూడా గతంలో కూడా చాలా వరకు కూడా ఇట్లాంటి ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పేసి కూడా ఇప్పటికే అంతర్జాతీయ సమాజం కూడా పాకిస్తాన్ వేలెత్తి చూపిస్తున్న ఈ సమయంలో సో రేపు ఏ విధంగా తను డిఫెండ్ చేసుకోబోతా ఉంది పాకిస్తాన్ అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే భారతదేశం ఇప్పటికే క్లియర్గా చెప్తా ఉంది, ఉగ్రవాదంపై పోరు మాత్రమే సో ఖచ్చితంగా భారత్ చేస్తూ ఉంది, అంతేగాని పాకిస్తాన్ సివిలియన్స్ పైన కానీ ఆర్మీ పైన కానీ అని పదే చెప్తూ ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ రెచ్చగొట్టే ఏదైతే ధోరణిలో ఇండియాపై దాడులు చేయడం కావచ్చు, డ్రోన్లను ప్రయోగించడం కావచ్చు, అదేవిధంగా బార్డర్లో ఉన్నటువంటి సివిలియన్స్ పైన కావచ్చు, ఈ గ్రామాల పని కావచ్చు, విచక్షణ రహితంగా దాడులు చేయడం ఏదైతే ఉందో ఇప్పటికీ అంతర్జాతీయ సమాజం వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే సో సీజ్ ఫైర్ అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చిన తర్వాత కూడా మాట పైన నిలబడకపోవడం, ఇవన్నీ అంశాలు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే రేపు జరగబోయే చర్చలు ఏవైతే ఉన్నాయో ఈ చర్చల్లో పాకిస్తాన్ ఏం చేయబోతా ఉంది, భారత్ సో ఏ విధంగా దాన్ని తిప్పికొట్టాలి, ఎందుకంటే ఇప్పటికే ఇచ్చిన మాట మీద పాకిస్తాన్ ఉండడం లేదు. అదేవిధంగా ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా కాల్పులు జరిగే అవకాశం ఉందా అనే దానిపై కూడా భద్రతపై కూడా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ ఆ యొక్క హై లెవెల్ మీటింగ్ లో మరోసారి చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు రాత్రి కూడా మళ్ళీ కాల్పుల
కాల్పులకు తెగబడే అవకాశం ఎంతవరకు ఉంది అని చెప్పేసి కూడా ఇటు అనుమానాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపై కూడా ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో రేపు పాకిస్తాన్ ఈ యొక్క చర్చల్లో ఏం చెప్పబోతా ఉంది అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది. చక్రి రాజు, ఇక రేపటి చర్చలు కాల్పుల వరకే పరిమితం అయ్యే అవకాశం ఉందా? రక్షణ శాఖ వర్గాలు ఏం చెబుతున్నాయి? ఎస్, ఇవి ఖచ్చితంగా ఇప్పటి వరకైతే రేపు ఓన్లీ సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ వరకే పరిమితం అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు సంబంధించి ఈ రోజు 6:30 తర్వాత మరోసారి రక్షణ శాఖ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. సో ఈ రోజు ప్రెస్ మీట్ లో మరిన్ని కీలకమైన అంశాలు వెల్లడించే అవకాశం కనిపిస్తా ఉంది. సో ఏం చేయబోతా ఉంది అని చెప్పి మరొక వైపు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, ఇండియన్ అఫీషియల్స్ కావచ్చు, ఆపరేషన్ సింధూర్ ముగియలేదు, అది కంటిన్యూ అవుతూ ఉంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈ తరుణంలో సో రేపటి చర్చలు కేవలం సీజ్ ఫైర్ వరకే పరిమితం అవుతాయా, లేదంటే ఇతర అంశాలు కూడా చర్చకు వస్తాయా అనేది మాత్రం ఇక్కడ కీలకంగా ఉంది. మరొక ముఖ్యమైన విషయం, ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ పీఓకేపై కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరొక వైపు ఇండియాలో ఇప్పటికే చాలా వరకు కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తా ఉన్నాయి. పీఓకేని ఖచ్చితంగా భారత్ ఇప్పుడు ఆక్రమించుకోవాలి, ఎందుకంటే పాకిస్తాన్ అక్కడి నుంచి తరిమి కొట్టవలసిన సమయం ఆసన్నమైందని చెప్పి కూడా దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే పలు డిమాండ్లు వస్తా ఉన్నాయి. సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి, డిబేట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సో భారత్ ఏం చేయబోతా ఉంది ఈ చర్చలో అనేది ఇక్కడ కీలకంగా మారింది. కేవలం సీజ్ ఫైర్ కే పరిమితం అవుతారా, లేకుంటే ఇతర అంశాలు కూడా చర్చకు వస్తాయా అనేది కూడా తేలాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా చాలా మంది కరడుగట్టిన నేరస్తులు పాకిస్తాన్ లో ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రపంచ దేశాలు చెప్తున్నాయి, భారత్ కూడా ఆరోపిస్తా ఉంది. సో నేరస్తులను అప్పగించని వారితో చర్చలు ఏ విధంగా ఉంటాయి అనే దానిపై కూడా ఒక రకమైన ప్రశ్నలు కూడా లేవనెత్తుతా ఉన్నాయి. సో ఈ సమయంలో సో పాకిస్తాన్ తో జరిగే చర్చలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి అనేది మాత్రం సో ఇంకా కూడా కీలకంగా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజు, త్రివిధ దళాల పేటలో ప్రధాని మోడీ ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? సో ఇప్పటి వరకైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యంగా త్రివిధ దళాధిపతులతో పాటు రక్షణ శాఖ మంత్రి, అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారు వీళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా ఆ భద్రత కంట్రోల్లో ఉంది అని చెప్పేసి కూడా అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి వాళ్ళందరూ కూడా తీసుకురావడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే ఇంకొకటి ఏంటంటే ఇప్పటికే పాకిస్తాన్ ఎట్లాంటి రెచ్చగొట్టే చర్యలు చేసినా కూడా మన సివిలియన్స్ పైన కావచ్చు, ఇతర గ్రామాలపై కూడా దాడి చేయాలని చేసినా కూడా వాటి అన్నింటినీ కూడా తిప్పి కొడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో ఈ నేపథ్యంలోనే సో అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్లియర్ గా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ అయితే ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్ నుంచి ఎట్లాంటి ప్రొవొకేషన్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా బదులు తీర్చుకోవాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి సో ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ఈ అంశాలతో పాటు దేశ అంతర్గత భద్రత అనే అంశాలపై కూడా కీలకంగా చర్చించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే బార్డర్ రాష్ట్రాలు ఉన్నాయో, ఇటు పాకిస్తాన్ తో భూభాగాన్ని పంచుకునే, మన దేశంలో భూభాగాన్ని పంచుకునే రాష్ట్రాలు, ఇటు రాజస్థాన్ కావచ్చు, ఇటు గుజరాత్ కావచ్చు, ఇటు పంజాబ్ కావచ్చు, ఇటు జమ్మూ కాశ్మీర్ కావచ్చు. సో ఈ రాష్ట్రాలలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది, ముఖ్యంగా జమ్మూలోని కొన్ని సెక్టార్లలో ఇప్పటికే పాకిస్తాన్ ఇప్పటికే ఇటు అంటే కాల్పులకు తెగబడుతుంది. సో అక్కడ ఉన్నటువంటి గ్రామాలపై కాల్పులు జరుపుతా ఉందని చెప్పి తెలుస్తా ఉంది. అక్కడ ఇప్పటికే చాలా మందిని కూడా అక్కడ నుంచి ఇతర పునరావాస కేంద్రాలకు కూడా తరలించడం జరిగింది, బంకర్లకు కూడా తరలించడం జరిగింది. కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ కీలకంగా చర్చలు జరిపినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా అయితే పీఓకేపై కూడా భారత్ స్టాండ్ ఒకటే అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే చెప్పడం జరిగిందో, అదేవిధంగా ఈ అంశంలో ఇతరుల ఎవరి కూడా మధ్యవర్తిత్వం అవసరం లేదు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగిందో. సో దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది అమెరికా లాంటి దేశాలు ఈ భారత్ పాక్ మధ్యలో కాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అని మరోసారి చెప్పకనే చెప్పినట్టు భారత్ తన స్టాండ్ ను కుండ బద్దలు కొట్టినట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశంలో చెప్పినట్టుగా కూడా ఇప్పటికే ఇటు విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో రాబోయే రోజుల్లో సో చూడాలి మరి ఏ విధంగా సో పాకిస్తాన్ తన సీజ్ ఫైర్ ఒకవేళ రేపు కనుక చర్చలకు సీజ్ ఫైర్ ముందుకు వస్తే సో ఏ విధంగా ఉండబోతుంది, ఆ అంశాన్ని కట్టుబడి ఉంటుందా లేదా అనేది మాత్రం మనకు తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.